Hey guys, welcome to our channel Miracle Family. Day 3 మార్నింగ్ వ్లాగ్ 3 AM కు స్టార్ట్ అయిన మార్నింగ్ వ్లాగ్ మార్నింగ్ 6 వరకు. సో ఈ 3 AM to 6 వరకు నేను ప్రిపరేషన్ అయిన సబ్జెక్ట్ ఏంటి, అలాగే ఇంత ఎల్డీగా లేవడానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి, ప్రతి ఒక్కటి నేను మీతో వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్కి బూస్టప్ అవుతుంది. మనలాంటి హౌస్ వైఫ్స్ అందరికీ మన ఛానల్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రిపరేషన్ అవ్వాలని ఉంటుంది, కానీ ఆ ప్రిపరేషన్ అవ్వడానికి ఏదో ఒకటి మనం చూసుకుంటాం. ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ, నాకు సపోర్ట్ లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ మన లక్ష్యాన్ని మన కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు, ఒక టార్గెట్ మనకు జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ మనకు పెద్దగా అనిపించదు. సో వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఈ రోజు నా 3 AM స్టార్ట్ కాకముందు నేను నైట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఆల్రెడీ నైట్ 9 o'clock నుంచి 11:30 వరకు కూర్చున్నా. అక్కడ నేనేం ప్రిపేర్ అయినా అనేది ఈ వీడియోలో మీకు ఇంతకుముందు పేపర్స్ చూపించాను కదా. సో అక్కడ నేను ప్రిపేర్ అయింది ఏంటి అని అంటే, రీసెంట్గా యునెస్కో మనకు నిర్వచించినటువంటిది. సో భారత్లో ఇప్పటి వరకు యునెస్కో మనకు నిర్వచించలేదు ఎప్పుడు కూడా ఇక్కడ ప్రదేశాలలో. సో ఫస్ట్ టైం నిర్వచించింది. ఆ ఫస్ట్ టైం కూడా మనకు ఎక్కడ నిర్వచించింది ఏంటి, సో మనకు యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఇది దేనికి వచ్చింది, రీసెంట్గా అస్సాంలోని శ్మశాన వాటికలకు వచ్చింది కదా. సో ఇప్పటి వరకు అయితే 42 ఉండే, 42కి +1 యాడ్ అయింది. ఇది మనకు నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి అస్సాం నుంచి యాడ్ అయింది. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్, ఇవి కూడా గుర్తుంచుకోవాలి మనకు జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో 43వ యునెస్కోలో, అంటే ఇప్పటి వరకు ఉన్నాయి 42 అండే, ఇప్పుడు 43గా ఇది యాడ్ అయింది. ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్ అయినటువంటి అస్సాం నుంచి యాడ్ అయింది. సో ఏం యాడ్ అయింది అని అంటే, అస్సాంలో ఉన్నటువంటిని ఏం గుర్తించిలు అని అంటే శ్మశాన వాటికలు. ఈ శ్మశాన వాటికలకు ఒకటి సింబల్ లాగా ఉందని చెప్పేసి వీటిని ఈజిప్టులోని పిరమిడ్స్తో పోల్చిల్లు. అంటే ఈజిప్టులో ఉన్నటువంటి పిరమిడ్స్ ఉంటాయి కదా, పిరమిడ్స్ రూపంలో ఈ శ్మశాన వాటికలు ఉన్నాయి అని చెప్పేసి వీటిని గుర్తించిల్లు. సో ఈ యునెస్కో సదస్సు మనకు న్యూఢిల్లీలోని 46వ సదస్సు జరుగుతుంది. అయితే మనకు ప్రపంచ వారసత్వ యునెస్కో మీటింగ్ కండక్ట్ చేస్తున్నటువంటిది ఎప్పటి నుంచి అని అంటే, మనకు 1972లో స్టార్ట్ అయింది యాక్చువల్గా ఇది యునెస్కో మీటింగ్స్ అనేది. సో భారత్లోనైతే ఇప్పటి వరకు అయితే జరగలేదు. సో ఇండియా కూడా మనకు 1972లోనే జాయిన్ అయింది దీంట్లో యునెస్కోలో. సో ప్రపంచ వారసత్వంలో జాయిన్ అయినప్పటికీ, అలాగే మనకు 1972లో మన ఇండియా జాయిన్ అయింది కదా. యునెస్కో మీటింగ్స్ కూడా మనకు 1972లోనే జరుగుతున్నాయి, అప్పటి నుంచే జరుగుతుంది కదా. సో ఈ 1972కు ఒకటి ఉంది ఏంటి అని అంటే, మనకు వన్యప్రాణుల పరిరక్షణ చట్టం ఉంది కదా. సో దీనికి మనం లింకప్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇలా లింకప్స్ చేసుకొని కూడా చదవచ్చు. సో 46వ సమ్మిట్ మొట్టమొదటిసారిగా మనకు జరిగింది ఎక్కడ అని అంటే ఇండియాలో జరిగింది. సో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 6. అంటే భారతదేశం ప్రపంచ వారసత్వం కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు ఎన్ని అని అడిగినప్పుడు మనకు 6. అసలు ఇది ఏ దేశానికి సంబంధించింది అని కూడా అడగొచ్చు. అస్సాంలోని అహో రాజ్యం 13వ శతాబ్దంలోనిది. సో దీన్ని స్థాపన చేసింది ఎవరు అని అడగొచ్చు. చౌలుంగ్ సీమో కాఫా. సో ఈ నేమ్స్ అనేటివి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో దీన్ని క్యాపిటల్గా చేస్తారు. సో క్యాపిటల్గా చేసినప్పుడు క్యాపిటల్ సిటీ అహోం రాజు యొక్క దాని యొక్క క్యాపిటల్ రాజు ఎవరు అని అడగొచ్చు. ఒకవేళ చెరాయి డోమ్ అని కూడా ఉంటుంది. సో మొయిడమ్స్ అంటేనే సమాధులు అండి. సో చాలామంది మొయిడమ్స్ అని అస్సాం నుంచి మొయిడమ్స్ అనే ఇస్తున్నారు, కానీ సమాధులకు అని చెప్పేసి ఇస్తలేరు. సో మొయిడమ్స్ అంటే సమాధులకు గుర్తింపు పొందింది. సో దీని యొక్క ఈ గుర్తింపు పొందించడానికి మనకు యునెస్కో ఒక 10 ప్రమాణాలను చూస్తుంది. 10 ప్రమాణాలలో ఒకటి ఎంపిక చేసుకుంటుంది. అంటే దేని పరంగా సాంస్కృతికమైన, సహజ ప్రాముఖ్యతమైనటువంటి కలిగి ఉన్నాయా లేవా అని వీటిని చూసుకున్న తర్వాతనే మనకు ఇస్తుంది. సో మొత్తం అస్సాంలోని 3 sites కి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అస్సాంలో రీసెంట్గా వచ్చినటువంటి మొయిడమ్స్ సమాధులతో కాకుండా అలాగే ఇంకా 3 sites వచ్చింది. ఏది, కంజీరంగా, మానస్, మొయిడమ్స్. ఇప్పుడు ఇంకా ఈ మొయిడమ్స్తోనే 3 sites అయినాయి అన్నట్టు. సో ఇక్కడ మనకు ఏమేమి అడగొచ్చు, క్వశ్చన్స్ అని కూడా అడగొచ్చు కొన్ని. అంటే మనకు అస్సాం నుంచి అంటే అస్సాం మనకి ఇప్పుడు ఎక్కువ ప్రకటనల రూపంలో అడుగుతుళ్ళు కదా. సో ఇండియా మనకు ఎప్పుడు జాయిన్ అయింది యునెస్కోలో అని చెప్పేసి ఇయర్స్ రాంగ్ ఇవ్వచ్చు, లేదు ఎన్నో సమ్మిట్లో జరిగింది. సో అస్సాంలోని
ఈజిప్ట్ దేనితో పోలి ఉన్నాయి శ్మశాన వాటికలు, ఈజిప్ట్ పిరమిడ్స్తో పోలి ఉన్నది కరెక్టా కాదా అని చెప్పేసి కూడా అడగచ్చు. సో ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలని నేను అనుకుంటున్నాను. సో నేను ప్రిపేర్ అయింది నైట్ ఇదొకటి, కార్గిల్ విజయ దివాస్ ఒకటి, అలాగే ప్రపంచ బ్యాంకింగ్, పర్యావరణ వాతావరణము, వీటిని నేను నైట్ ప్రిపేర్ అయినా. బీమ్ స్టిక్ కూడా ఒకటి ప్రిపేర్ అయినా కానీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేను. సో మార్నింగ్ సెక్షన్ వచ్చేసి నేను భారతీయ రాజకీయ వ్యవస్థ అంటే పాలిటీ స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా మనం ప్రిపరేషన్లో ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ ఒకటి, తెలంగాణ మూమెంట్ హిస్టరీ రెండిట్లలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా అది ఉండాలి. దానితో పాటు ఎకానమీ ఉండాలి. సో వీటి రెండింటితో పాటు మనం యాడెడ్గా అయితే ఐదర్ పాలిటీ, ఐదర్ జియోగ్రఫీ, ఐదర్ సోషియాలజీ ఇట్లా యాడ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే పాలిటీకి 50 మార్క్స్, సోషియాలజీకి 50 మార్క్స్ ఉన్నాయి. సో వీటిని మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేదానికంటే మనకి ఇక్కడ ఎకానమీకి 150 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ 150 మార్క్స్ ప్లస్ తెలంగాణ హిస్టరీకి గ్రూప్ 2లో కూడా 150 మార్క్స్, మూమెంట్కి 150 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం రెండు పేరప్ చేసుకొని రెగ్యులర్గా మన ప్రిపరేషన్లో తెలంగాణ మూమెంట్, అలాగే హిస్టరీ, అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే దానితో పాటు మన ఎకానమీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. జాగ్రఫీ అంటారా, జాగ్రఫీ అనేది మనకు మన ఫస్ట్ పేపర్ 2లో పేపర్ 3లోనైతే లేదు. గ్రూప్ 3 ప్రిపరేషన్ వాళ్ళకైతే, గ్రూప్ 1 వాళ్ళకైతే గ్రూప్ 2 వాళ్ళకైతే ఉంది. గ్రూప్ 2 వాళ్ళకి మన జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సరిహద్దులు ఏమున్నాయి, భౌగోళిక విస్తీర్ణత శాతాలు ఎంత ఉన్నాయి, అలాగే ఇండియన్ సరిహద్దులు ఏమేమి ఉన్నాయి, ఇట్లా మనం వరల్డ్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా అన్ని కొన్ని జియోగ్రఫికల్ పరంగా మనం చూసుకోవచ్చు. ఈ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి, పార్కుల యొక్క రాజధానులు, స్టేట్స్, క్యాపిటల్స్, వీటన్నిటిని మనం కొంచెం జియోగ్రఫీ పరంగా చూసుకుంటూ వెళ్ళాలి. దాని మీద ఎక్కువ పెద్ద ఫోకస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో కరెంట్ అఫైర్స్ మాత్రం ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా రెగ్యులర్గా అప్డేట్గా మీరు కరెంట్ అఫైర్స్కి నోట్స్ రాసుకోండి. మిగతా సబ్జెక్ట్ అంటారా నోట్స్ రాసుకోవద్దా అని అంటే అది మీ చాయిస్. ఇప్పుడు నేనైతే రాసుకోవడానికి ప్రిపరేషన్కి టైం తీసుకుంటున్నా, రాసుకోవడానికి అయితే చూడట్లేను. ఎందుకనంటే ప్రతి ఒక్క సబ్జెక్టు రాసుకుంటూ ఉంటే టైం అనేది టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది నాకు. ఎందుకంటే నాకు ఇక్కడ పిల్లలను, ఫ్యామిలీని మెయింటైన్ చేసుకొని ఇవన్నీ చూసుకోవాలని అంటే మళ్ళీ రాసుకుంటూ చదివితే ఎక్కువ టైం తీసుకుంటుందేమో అని చెప్పేసి. సో నెక్స్ట్ కమింగ్ టు పాయింట్, బుక్స్ అడిగారు. బుక్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నేను దగ్గర చాలా మందిని మంచి టాపర్స్ని కనుక్కున్న తర్వాత డిసైడ్ అయిన తర్వాత చెప్తున్నాను, ఓన్లీ తెలుగు అకాడమీ బుక్స్ బెస్ట్ అని చెప్పారు. తెలుగు అకాడమీ బుక్స్ తర్వాతనే గో ఫర్ ప్రైవేట్ ఆథర్. అప్పుడు ఫస్ట్ చదివిన తర్వాతనే దానికి వెళ్ళండి. మెయిన్గా తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీకి మాత్రం తెలుగు అకాడమీ తప్ప వేరేది అస్సలు చదవద్దు అని చెప్పారు. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో మన తెలంగాణ హిస్టరీది, అలాగే ఇండియన్ హిస్టరీది 2 PDF ఫైల్స్ మీకు కొన్ని వీడియో డిస్క్రిప్షన్ కింద ఇచ్చాను. ఒకసారి ఎవరికైనా కావాలి అని అనుకుంటే వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. సో రాలేవు ఇంకా. అప్పటి వరకు నేను ఇప్పుడు పాలిటీ నా దగ్గర ఉన్నది కృష్ణ ప్రదీప్ సార్ది. సో అప్పుడు తీసుకున్న విన్నర్ పబ్లికేషన్ నేను ఈరోజు ఈ యూనిట్ 1 అనేది స్టార్ట్ చేసిన. సో యూనిట్ 1 మొత్తం కంప్లీట్ చేద్దాము. పేజ్ 1 చాప్టర్ 2 వరకు కంప్లీట్ చేసేద్దాం అనుకున్నా, కానీ ఇంకా 2 పేజెస్ మిగిలినాయి. ఆ 2 పేజెస్ కూడా ఎక్కడ మిగిలినాయి అని అంటే నాకు మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ అని ఉంటుంది కదా, అక్కడ నుంచి మిగిలిపోయినాయి. సో కరెక్ట్ 4:34 అవుతుంది, 4:34 అవుతుంది. ఇక్కడ బాబు లేచేసి వచ్చాడు. ఇక నేను మళ్ళీ వెళ్ళి మా బాబుని పడుకోబెట్టిన. అట్లా నాకు ఒక 25 మినిట్స్ ఇక్కడ లాస్ అయింది. 25 మినిట్స్ లాస్ కాకుంటే నేను ఇక్కడ ఈ చాప్టర్ 1 ఇంకా కొంచెం మంచిగా కంప్లీట్ చేసేదాన్ని. అయినా నాకు ఒకటి ఏంటి అని అంటే, నాకు ఈ ఎర్లీ మార్నింగ్ అనేది అసలు టైం సెట్ కాదు. నాకు నైట్ స్టడీస్, నేను కాలేజ్ చేసినప్పటి నుంచి 10th ఇంటర్ అప్పటి నుంచి నైట్ స్టడీస్ అనేది ఎక్కువ అలవాటు కొంచెం నాకు. సో ఈ నైట్ స్టడీస్ వల్ల అలవాటు అప్పుడైతే నాకు బాగా మైండ్కి ఎక్కుతుంది. ఈ ఎర్లీ మార్నింగ్ కొంచెం ఎందుకో నాకు అంతగా ఈరోజు పాలిటీ చదివినా కానీ పెద్దగా నాకు ఎందుకో ఎక్కినట్టుగా అనిపిస్తలేదు మైండ్కు. నాకు ఇంకా ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తేనే అర్థమవుతుందేమో నాకు అనిపించింది. అంటే రెగ్యులేటరీ చట్టం కానీ, సవరణ చట్టం కానీ, పిట్స్ ఇండియా చట్టం కానీ, చార్టర్ చట్టం కానీ. సో చార్టర్ చట్టంలో మనకు 2 ఉంటాయి, 1793లో అలాగే 1813లో. సో ఇట్లా మనకు కొంచెం నేమ్స్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ లాగా ఉన్నది. ఇంకా మళ్ళీ ఒకసారి చూసుకోవాలి డే టైంలో. మళ్ళీ డే టైంలో 11 o'clock కూర్చుంటాను. ఇంకా ఈరోజు నేను మళ్ళీ 6:30-7 అట్లా ఒకసారి పడుకున్నాను. మళ్ళీ ఇంకా అలసిపోయినట్టు అనిపించింది కొంచెం. పడుకొని మళ్ళీ 8కి లేచాను. ఇక్కడ
ఈరోజు సండే, యాక్చువల్గా సండే రోజు నేను మా హస్బెండ్కి కూడా లీవ్ ఉన్నదని అనుకున్నాను, కానీ సండే రోజు బోనాలు ఉంది కదా హైదరాబాద్లో. సో తనకి డ్యూటీ ఉంది, ఖచ్చితంగా టెలికాం వాళ్ళకు డ్యూటీ ఉందంట. సో వాళ్ళకి ఎందుకంటే సైట్స్ డౌన్ కాకుండా చూసుకోవాలి కాబట్టి, కొంచెం పాపులర్ ఏరియా సిటీస్లలో ఉంటుంది కదా జనాలు, సో అక్కడ ఏం ఇబ్బంది కాకుండా సైట్ అప్లో ఉండాలి అని చెప్పేసి వీళ్ళను స్పేర్గా పెట్టారంట. సో తను ఇంకా స్పాట్గా నేను వెళ్తున్నా అని చెప్పేసి ఇంకా నైట్దే ఉండే, కర్రీ కూడా ఏం చేయలేదు. సో రైస్ ఒకటి పెట్టేసి టకటక నైట్ కర్రీయే కలిపిచ్చేసి పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం తనకి. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ ప్లస్ మన ప్రిపరేషను కొంచెం బర్డెన్ ఎక్కువనే అవుతుంది, ఇంకా తప్పదు. మొన్న 1 డే అయితే కొంచెం బాగా స్ట్రెయిన్ అనిపించింది నాకు, ఎందుకనంటే అసలు అవసరమా అన్నట్టు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి ఈ ప్రిపరేషన్లో. కానీ గివ్ అప్ ఇవ్వద్దు, మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. ఒక లక్ష్యం పెట్టుకున్నాం కదా, ఎదర్ మనం సక్సెస్ ఆర్ అన్సక్సెస్ ఏదైనా సరే, కానీ దాన్ని మనం ప్రయత్నం చేయకుండా నేనేం చదవకుండా నేను దాని లక్ష్యంని కోరుకోవడం కూడా తప్పు కదా. సో చదివిన తర్వాత నేను రాసి అటెంప్ట్ చేసిన తర్వాత రాకుంటే సరే నాకు అదృష్టం లేదేమో అని నేను అనుకుంటాను. కానీ ఏం చదవకుండా మామూలుగానే పోయి డైరెక్ట్ అటెంప్ట్ చేసి వచ్చినా కూడా అది తృప్తి ఉండదు, మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ అవుతుంది, ఎందుకనంటే రేపటి రోజు ఫ్యూచర్లో మన పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా కూడా ఉంటుంది. అన్ని విధాలుగా మనకి ఇది పాజిటివ్ వేనే. ఇప్పుడు మనం ప్రిపేర్ అయినంత మాత్రాన మనకు ఇబ్బంది అవుతుంది అనేది పక్కన పెడితే, పిల్లలకు కూడా మనం ఒక గైడ్ లాగా అవుతాం యూస్ఫుల్గా. అంటే వాళ్ళకి ఏంటి లైఫ్ ఎట్లుంటుంది, ఏది ప్రిపేర్ కావాలా, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కొంచెం టీ తాగుతున్నా, టీ తాగిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి, ఈరోజు ఫ్రెష్ కూడా కాలేనండి, లేవడమే 8కి లేచిన కదా. సో మీకు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.